యావరేజ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కానీ కొంచెం గ్రిప్ కనుక మీకు వచ్చేస్తే ఈజీగా మీకు ఎగ్జామ్లో సాల్వ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ని కనుక మీ మైండ్లో పెట్టేసుకుంటే వెరీ ఈజీ చాప్టర్ అండి. అన్ని ఒక క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో యావరేజ్ ఈజ్ అ వెరీ చాలా ఈజియెస్ట్ చాప్టర్ అకార్డింగ్ టు మీ. అండ్ మీ దృష్టిలో కూడా ఇది ఈజీ చాప్టర్ అని తెలుస్తుంది ఆఫ్టర్ వాచింగ్ టిల్ ది ఎండ్ వీడియో. సో బేసిక్గా యావరేజ్ ఫార్ములా ఇట్స్ చిన్నప్పటి నుంచి నేర్చుకుంటుంది, అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. సో ఇది చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం. కానీ బేసిక్గా ఎవరైనా ఫార్ములా అడిగితే, లైక్ ఫార్ములా కాకుండా వాట్ ఈస్ యావరేజ్ అంటే మీరు ఏం చెప్తారు? లైక్ ఇలానే చెప్తారా, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ అపాన్ ది నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్? సో అది చెప్తే ఇట్స్ రాంగ్ అయిపోతుంది. సో రాంగ్ అండి, ఎందుకంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఎవరైనా యావరేజ్ అంటే ఏంటి అంటే, సో ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసేదాన్ని యావరేజ్ అని చెప్తే ఇట్స్ అ వెరీ గుడ్ ఆన్సర్ అండి. సో ఎవరైనా అడిగినా కూడా ఇదే ఆన్సర్ చెప్పండి, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ నోన్ యాజ్ యావరేజ్ అని. సో బేసిక్గా మనం చూసుకున్నట్లయితే 1 ఉంది, 2 ఉంది, 1 న్యాచురల్ నెంబర్స్ అప్ టు 10 వరకు ఉన్నాయి. సో వీటిలో యావరేజ్ ఎట్లా తీస్తారు? ఎందుకంటే చూడండి, వీటి యొక్క డిఫరెన్స్ అనేది 1 ఉంది, ఇక్కడ 1. సో అన్ని నెంబర్స్ యొక్క న్యాచురల్ డిఫరెన్స్ ఎంత ఉంది? ఇక్కడ 1 ఉంది. సో బేసిక్గా యావరేజ్ ఏమైపోతుంది? మిడిల్ టర్మే కదా, అంటే 5.5 ఇస్ యావరేజ్. సో 5.5 అనేది యావరేజ్ అయిపోతుంది. సో ఈవెన్ నెంబర్స్ తీసుకున్నాను, 2 అప్ టు 14 వరకు తీసుకున్నాను. సో దీని యావరేజ్ ఏమైపోతుంది? 1 2 3 4 5 6 7 కాబట్టి 10 అండ్ 8 అనేది యావరేజ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే 7 అనేది యావరేజ్ అయింది. ఎప్పుడైతే వాటి యొక్క డిఫరెన్స్ అనేది ఈక్వల్గా ఉందనుకో, డెఫినెట్గా మిడిల్ టర్మ్ అనేది యావరేజ్ అయిపోతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇఫ్ ఇన్ కేస్ డిఫరెంట్గా కాకుండా, లైక్ అసలు డిఫరెన్స్ లేకుండా టర్మ్స్ ఇస్తాడు, లైక్ ఎలా అంటే 5 7 11 15 20 100 120 కొంచెం కూడా లైక్ సిమిలర్గా లేవు ఈ నెంబర్స్ అనేది. 5 దీని డిఫరెన్స్ చూస్తే 2 ఉంది, ఇక్కడ చూస్తే 4 ఉంది, ఇక్కడ చూస్తే 4 ఉంది, ఇక్కడ చూస్తే 5 ఉంది, ఇక్కడ చూస్తే మొత్తం ఏకంగా 80 100 ఉంది. సో లైక్ చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది. సో దీస్ ఆర్ నాట్ ఇన్ డిఫరెన్స్. సో అప్పుడు ఏం చేయాలంటే ఏదన్నా ఒక దగ్గరగా ఉన్న నెంబర్ని అజ్యూమ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ 20 నెంబర్ని అజ్యూమ్ చేస్తున్నాను. సో చూద్దాం, 20కి -5. సో 20కి 5 ఎంత దగ్గరగా ఉంది 20కి? ఇంకెంత చేస్తే మనకు 20 వస్తే 5 నుంచి +15 చేస్తే, సో 20కి 5 ఎంత తక్కువ అయిపోయింది? ఇంకా -15 తక్కువ అయిపోయింది. 7 చూసుకుంటే -13, 11 చూసుకుంటే -9, 15 చూసుకుంటే -5. కానీ 20 0, ఎందుకంటే ఈక్వల్గా ఉంది. 100 చూసుకుంటే +80 ఎక్కువ ఉంది, ఇంకా 20 కంటే ఎక్కువ ఉంది, 120 100. సో వీటన్నీ చేస్తే నాకు ఏమొచ్చిందంటే, సో ఇవన్నీ కలిపితే నాకు ఎంత వచ్చిందంటే లైక్ 138 వచ్చింది. సో 138 కదా, సో 138 ఏం చేయాలంటే 1 2 3 4 5 6 7 7తో డివైడ్ చేయాలి. సో నేనేం చేస్తున్నాను, 7 1s 7. సో ఇంకా నాకు ఎంత మిగులుతుంది? 68 కాబట్టి 7 9s 63. ఇంకా ఎంత మిగులుతుంది? 6 మిగులుతుంది. సో 0. సో 0 మిగులుతుంది కాబట్టి 7 8s 56. సో లైక్ 19.8 అండి. సో 20 + 19 ఎంత? 39.8 ఈజ్ ద యావరేజ్ అని అర్థం. ఇఫ్ ఇన్ కేస్ ఈ ప్రాబ్లం మీకు అర్థం కాలేదనుకో, ఇంకొక ప్రాబ్లం చూద్దాం, అప్పుడు డెఫినెట్గా అర్థమవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 30 and 50. సో 30కి 50కి మధ్య యావరేజ్ కనుక్కోమంటున్నాడు. ఎలా కనుక్కోవాలి? ఫస్ట్ మనకు ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటో తెలియాలి. సో బేసిక్గా ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? అఫ్కోర్స్ ఏదైనా ఒక 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. అంటే ఏంటిది? ఇట్ సెల్ఫ్ అయి ఉండాలి, ఇంకొకటి 1 ఉంటే దాన్ని ప్రైమ్ నెంబర్ అంటారు. సో బేసిక్గా 30కి 50కి ప్రైమ్ నెంబర్స్ ఏంటి? 31 39 and 41 43 47. సో ఇవి ప్రైమ్ నెంబర్స్ అన్నమాట. సో మరి వీటికి నేను ఎలా యావరేజ్ కనుక్కోవాలి? మళ్ళీ ఇవన్నీ సేమ్గా కూడా లేవు, డిఫరెన్స్ ఎట్లా కనుక్కోవాలి? ఇంతకుముందు చెప్పినట్లుగానే ఏదైనా ఒక నెంబర్ని మనం అజ్యూమ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ దగ్గరగా ఉంది కాబట్టి 40 నేను అజ్యూమ్ చేస్తాను. సో 40కి 31 -9 తగ్గింది, ఇక్కడ ఇంకొక 1 తగ్గింది, సో -10.
ఇంకో ఇటువైపు చూసుకున్నట్లయితే +1 ఇంకా ఎక్కువనే ఉంది 40 కంటే. ఇవి చూసుకుంటే +3 ఇంకా ఎక్కువనే ఉంది. +7 ఇంకా ఎక్కువనే ఉంది. సో పాజిటివ్ వైబ్స్ వచ్చేసి 11 ఉంది, నెగిటివ్ వైబ్ వచ్చేసి 10 ఉంది. ఇవి రెండు ఈక్వల్ అవ్వాలంటే ఏంటి, ఇంకొక -1 కావాలి. సో -1 కావాలంటే ఏంటిది, 40 మైనస్ అండ్ 40 -1 చేస్తున్నాను. అండ్ మొత్తం ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 కాబట్టి 40 - 0.5 ఏమవుతుంది, 39.5 కదా ఆన్సర్. దీని యొక్క డిఫరెన్స్ ఎంత, 39.5. సో మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇంకొక ఇలాంటి మీరు ప్రాబ్లమ్స్ చేసుకొని చూడండి, డెఫినెట్గా మీకు చిటికల ఆన్సర్స్ వస్తాయి. The average of consecutive 7 odd numbers is 45. So then find the largest number in that series. సో బేసిక్గా యావరేజ్ కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే ఏంటో తెలియాలి. యావరేజ్ కాన్సిక్యూటివ్ 7 ఆడ్ నెంబర్స్ అంటే మనకు తెలుసు ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 7 8 9 10 ఇవన్నీ ఏంటి, యావరేజ్ కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్. 2 4 6 8 10 12 ఏంటి, యావరేజ్ కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్. ఇవేంటి, యావరేజ్ కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్. సో ఇలా ఏమడుగుతున్నాడు, ద యావరేజ్ ఆఫ్ కాన్సిక్యూటివ్ 7 ఆడ్ నెంబర్స్ ఈస్ 45. సో 45 అంటున్నాడు. సో దాని ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్ ఇన్ ద సిరీస్. సో నేను ఏం చేస్తున్నాను, లైక్ 7 అన్నాడు కాబట్టి 7 బ్లాంక్స్ రాస్తున్నాను. 7 బ్లాంక్స్ రాశాను. సో 7 ఆడ్ నెంబర్స్ కాబట్టి డెఫినెట్గా 1 2 3 6 ఇది 4th ఆడ్ నెంబర్ యావరేజ్ అయిపోతుంది. సో దీన్ని యావరేజ్ ఎంత, 45 అట. సో మరి ఇక్కడ ఏమంటున్నాడు, ఫైండ్ లార్జెస్ట్ నెంబర్. సో ఫైండ్ లార్జెస్ట్ నెంబర్ ఏంటి, ఇక్కడ ఏమన్నా కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అన్నప్పుడు ఏమన్నాను ఇంతకుముందు, ఇవన్నీ కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ కదా, ఎంత డిఫరెన్స్ ఉండే, 2 డిఫరెన్స్ ఉండాలి. సో బేసిక్ ఏమవుతుంది, 47 అయితే 49 అవుతుంది. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే 51 అవుతుంది. ఇది చూసుకున్నట్టయితే -2 చేసుకుని వెళ్ళాలి, 43 41 39. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏది హైయెస్ట్ నెంబర్ 51, లోయెస్ట్ ఎంత 39. సో దీని యొక్క యావరేజ్ ఎట్లా కనుక్కోవాలి, 39 + 51 / ఏమైంది, ఏమవుతుంది, 90 అయిపోతుంది. 92 × 45, అప్పుడు ఆన్సర్ కరెక్ట్ అని అర్థం. 45 ఇవన్నీ ఇనిషియల్ నెంబర్ని ఫైనల్ నెంబర్ని నేను యావరేజ్ చేసి నాకు 45 వచ్చింది అంటే కరెక్టే కదా నేను చేసిన ప్రాసెస్. సో అలా రీచెక్ కూడా చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు టైం ఉంటే రీచెక్ చేసుకొని, ఇఫ్ ఇన్ కేస్ లేకపోతే అలా టిక్ చేసేసాను అంతే, దెర్ ఇస్ నో. సో సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, if the average of 6 consecutive even numbers is 83, so then find the smallest number. ఏమన్నాడు, 6 consecutive even numbers, 6 బ్లాంక్స్ పెట్టేసుకున్నాం. సో డెఫినెట్గా ఏమవుతుంది, 6 నెంబర్స్ అంటే డెఫినెట్గా దాని యొక్క మిడిల్ టర్మ్, ఎలా అంటే మిడిల్ టర్మ్. సో 1 2 3 4 5 6, సో 6 పెట్టుకున్నాం. సో ఈ మిడిల్ టర్మ్ అనేది నాకు ఏమవుతుంది, 83. సో మీకు క్వశ్చన్ కనబడట్లేదు కదా, లెట్ యు నో ది క్వశ్చన్. సో 83 అయితే, సో ఇక్కడ ఏమన్నాడు, యావరేజ్ ఆఫ్ 6 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్. 83 తర్వాతకి ఇక్కడ ఆడ్ నెంబర్ వచ్చిందంటే డెఫినెట్గా ఇటు అన్న 84 వస్తుంది, అటు అన్న 84 వస్తుంది. సో ఇటు ఏమవుతుంది, 84 ఇటు వస్తుంది, ఎందుకంటే మధ్యలో ఇటు ఏమవుతుంది 86 88, ఇటు 81, సో 82 అవుతుంది, ఇటు 80 78 అయిపోతుంది. సో చూడండి డిఫరెన్స్ 2 ఉంది కదా. ఒకవేళ ఇన్ కేస్ మీకు డౌట్ ఉన్నా కూడా, ఇనిషియల్ నెంబర్ 78, ఫైనల్ నెంబర్ 88తో యావరేజ్ చేసినా మీకు ఏమొస్తుంది, 166. సో దీన్ని మళ్ళీ 2తో చేస్తే 2 8 83. సో ఆన్సర్ ఇస్ కరెక్ట్. ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ద యావరేజ్ 41 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఈస్ 49, దెన్ ఫైండ్ ద లార్జెస్ట్ వన్. సో 49 కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంట, 49 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఏంటి, ఆడ్ కాబట్టి. సో మనం 49 బ్లాంక్స్ పెట్టుకుంటూ వెళ్దామా, లేదు కదా. సో ఇది ఈజీగా ఎలా చేయాలో చెప్తాను. సో 49లో ఏమైపోతుంది, ఒకటి యావరేజ్ ఆల్రెడీ ఇచ్చారు. సో 49 అన్నారు కాబట్టి 49 బ్లాంక్స్ అని పెట్టుకుంటారా, అది వెళ్ళకూడదు, తప్పు అయిపోతుంది, టైం వేస్ట్ కూడా అవుతుంది.
41 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఈజ్ 49, ఫైండ్ ద లార్జెస్ట్ వన్. సో 49 అన్నాడు కాబట్టి ఏం చేద్దాం, 49 కాబట్టి ఒకటి వెళ్ళిపోద్ది, ఇంకేం మిగులుతాయి, 48 మిగులుతాయి. 41 కాబట్టి 41లో ఒకటి వెళ్ళిపోతే ఇంకెన్ని ఉంటాయి, 40 ఉంటాయి. సో ఆ ఒకటి ఏంటి అంటే యావరేజ్ ఏమొచ్చాడు ఇక్కడ, వాడు 49 ఇచ్చాడు. సో 40 మిగులుతాయి కాబట్టి ఇటు 20 వేసుకోవచ్చు, ఇటు 20 వేసుకుంటే ఈ 21 ఏమవుతుంది, యావరేజ్ అయిపోతుంది కదా, 49 కదా. సో ఇక్కడ ఏమన్నాడు, ఆడ్ నెంబర్స్ కాబట్టి ఆడ్ నెంబర్స్ ఎప్పుడు వస్తాయి, లైక్ ఆల్టర్నేటివ్ టైంలో వస్తాయి కాబట్టి. సో 40 ఇంటూ 2 వేస్తే 40. సో అప్పుడు ఏమవుతుంది, ఏమన్నాడు, లార్జెస్ట్ నెంబర్ కాబట్టి సేమ్ ఇవి రెండింటిని యాడ్ చేస్తే అయిపోతుంది. 49 + 40 ఏమవుతుంది, 89. ఇన్ కేస్ ఫస్ట్ స్మాలెస్ట్ అడిగాడు అనుకో, ఏం చేయాలి, 49 - 40 ఏమవుతుంది, 29. ఓకే, సారీ 49 - 40 ఎంత, 9. 9 ఈజ్ ఆన్సర్. సో ఇప్పుడు నేను చూద్దాం, 9ని ప్లస్ 89ని యాడ్ చేసి నాకు ఈ యొక్క 49 యావరేజ్ వస్తుందా లేదా చూద్దాం. సో ఏమవుతుంది, 108. సో ఏమొచ్చింది, 49 వచ్చిందా లేదా. సో 49 వచ్చిందా, 108ని యావరేజ్ చేసి సో ఇలా చేయాలి. ఓకే, ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ద యావరేజ్ 15 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఈజ్ 29, దెన్ ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ డిజిట్. సో సమ్ కనుక్కోమంటున్నాడు, ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ నెంబర్. సో బేసిక్గా యావరేజ్ ఆఫ్ 15 కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే లైక్ 15 బ్లాంక్స్ పెట్టుకుంటూ వెళ్ళకూడదు. లైక్ ఏంటంటే 15 కాన్సిక్యూటివ్స్ అన్నాడు కాబట్టి ఇందులో ఒక కాన్సిక్యూటివ్ నెంబర్ యావరేజ్ ఇచ్చింది కాబట్టి ఏంటిది, లైక్ 29. ఇంకా ఎన్ని మిగులుతాయి, 14 నెంబర్స్ మిగులుతాయి. 14 ఇటు 7 వేసుకొని ఇటు 7 వేసుకుంటే ఇటు 8th నెంబర్ నాకు ఏమైంది, లైక్ 29 అనేది యావరేజ్ అయిపోతుంది కదా. సో ఇక్కడ ఏమన్నాడు, కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అన్నాడు కాబట్టి లైక్ ఏంటిది, 7 2s 14, 7 2s 14. సో 29 + 14 ఏమవుతుంది, లైక్ 43. సో 43 ఈజ్ ద ఆన్సర్. సో 43 అనేది ఏంటిది, సో 43 అనేది ఆన్సర్. అండ్ స్మాలెస్ట్ నెంబర్ ఏమవుతుంది, 29 - 14. సో 29 - 14 ఎంత, సో ఇది వచ్చేసి హైయెస్ట్ నెంబర్. స్మాలెస్ట్ ఎట్లా చేయాలి, 29 - 14 చేస్తే ఏమవుతుంది, 15. ఎట్లా, లైక్ ఈ 14 - 29 చేశాను, ఇటు 29 - +14, ఇటు మైనస్ చేయాలి, ఇటు ప్లస్ చేయాలి, చేస్తే ఇవి రెండింటిని యాడ్ చేయాలి. సమ్ అడిగాడు కాబట్టి 43 15 చేస్తే ఏమవుతుంది, 58 ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి ఇంకో క్వశ్చన్ చూద్దాం. యావరేజ్ ఆఫ్ 57 49 53 వై ఇచ్చిండు, 62 ఇచ్చిండు, 56 ఇచ్చిండు. సో యావరేజ్ ఆఫ్ 57 49 53 వై 62 ఈజ్ 56 అట. సో వీటి యొక్క యావరేజ్ 56 అట. సో 5 అనే ఒక నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఇఫ్ ఎనీ గెస్ ప్లీజ్ కామెంట్ చేయండి. లైక్ 57 ఇచ్చాడు, 57 49 53 అండ్ 5 62 ఇచ్చిండు. ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు యావరేజ్ ఇచ్చిండు కాబట్టి యావరేజ్ ఇది మనం పెట్టుకున్న నెంబర్, లైక్ దగ్గరలో ఉన్న నెంబర్ కాబట్టి. యావరేజ్ ఇవ్వకపోతే డబుల్, లైక్ నియరెస్ట్ నెంబర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ ఇవ్వకపోతే లైక్ 56 వాడు ఇచ్చాడు కాబట్టి పెట్టేసుకోవచ్చు. సో పాజిటివ్ నెగిటివ్స్ చేద్దాం. సో ఇది 57 అండి. సో ఇది ఏంటిది, -+1 ఎక్కువ ఉంది. ఇంకా 49 ఎంత, ఇంకా ఏం కావాలి, -7 53 -3 62 ఇంకెంత ఉంది, సో 6 ఉంది. సో +6 -7 క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకా -3. సో 56 - 3 upon 1 2 సారీ ఎంత, 56 - 3 కదా, ఎంత వస్తుంది, 53 ఈజ్ ది ఆన్సర్. అర్థమైందా, 53 ఈజ్ ద ఆన్సర్. ఓకే, వెయిట్ సమ్ మిస్టేక్ అయిపోయింది. ఒకసారి మళ్ళీ మీకోసం నేను చెప్తాను. ఏంటంటే
57, 49, 53, 5, 62. సో 56 అనేది నేను నియరెస్ట్ నెంబర్గా ట్రీట్ చేస్తున్నాను. సో ఎంత ఉంది? +1 -7. 53 అయితే -3. y తెలీదు, y కనుక్కున్నాము. 62 కాబట్టి +6. సో +6. సో -7 కాబట్టి ఇది క్యాన్సిల్ అయిపోతాయి కదా, ఇంకా -3. అప్పుడు ఏం చేయాలి? 56కి +3 యాడ్ చేస్తే 59 ఈజ్ ద ఆన్సర్. ఓకే, వచ్చేసింది 59 యావరేజ్. సో ఇవ్వండి. ఇంకా ఈ వీడియో ఇంకా చేసుకుంటూ వెళ్ళిపోతే లెంత్ అయిపోతుంది. సో ఇక ఒకవేళ మీకు ఈ పార్ట్ నచ్చితే నెక్స్ట్ పార్ట్ కూడా చేయడానికి ట్రై చేస్తాను. సో ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా, లైక్ ఇంకా కొంచెం ఏమైనా చేంజ్ చేయాలి నా వే ఆఫ్ టీచింగ్ ఏమైనా ఉంటే ప్లీజ్ నాకు చెప్పండి. ఐ విల్ చేంజ్ మై వే ఆఫ్ టీచింగ్. ఇంకా ఏంటంటే, ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. అండ్ మీరు లైక్ చేస్తే ఈ వీడియో చాలామందికి వెళ్తే అప్పుడు వాళ్ళు కూడా చూడడానికి ట్రై చేస్తారు. అండ్ నాకు కూడా సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.